ఈ ఉగాది నుండైనా కోటీశ్వర్లవ్వాలనే కలను నెరవేర్చుకోండి. వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. కేరళ జ్యోతిష నిపుణులు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ స్కిల్స్, మనీ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్, బ్రహ్మశ్రీ జేకేఆర్ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, బ్రహ్మ ముహూర్తం అంటారు కదా, అవును. చాలా మంది ఆ ముహూర్తంలో లేచి మెడిటేషన్ చేస్తే మంచి జరుగుతుంది అని అంటారు. అవును. అసలు ఆ ముహూర్తంలో లేచి మెడిటేషన్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఎందుకు చేయాలి అంటే ఏం చెప్తారు? మంచి క్వశ్చన్ రా తల్లి. చాలా మందిలో ఈ డౌట్ ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం అనంటే తెల్లవారుజామున దేవతలు ఆరాధించే టైము భగవంతుడిని అని చెప్తారమ్మా. కానీ మనం బ్రహ్మ ముహూర్తం లేవటం అంటే ఇప్పుడు రోజుల్లో చాలా కష్టంగా అనిపిస్తుంది. గొప్ప గొప్ప మహానుభావులు అందరూ కూడా, అంటే జీరో నుంచి హీరో అయిన మహానుభావులు అందరూ కూడా ఈ టైంలో నిద్ర లేచారు అని చెప్తూ ఉంటారు. వాస్తవంగా బ్రహ్మ ముహూర్తం అంటే 3:45 అక్కడి నుంచి కనీసం మనం 4:30 లోపన్న నిద్రలేచి మనం ఈ విధంగా ఎవరైతే చేస్తారో మెడిటేషను, విజువలైజేషను, అఫర్మేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిటేషన్ చేయాలి. మనం చాలామంది యూనివర్స్తో కనెక్ట్ అయ్యి అఫర్మేషన్ చేయండి, విజువలైజేషన్ చేయండి అని చెప్తారు. మరి కొంతమందికి అవుతుంది, కొంతమందికి అవ్వట్లేదు. దానికి కారణం ఏంటి అని అంటే ముందు వీళ్ళ మైండ్ వీళ్ళ ఆధీనంలో ఉండట్లేదు కాబట్టి. మనస్సు మీ దగ్గర ఉండాలి, ఆలోచన మీ యొక్క అంతర్చేతన మనసుకి మీ సంకల్పాలు చేరాలి, అంతర్చేతన మనసు వెళ్ళి యూనివర్స్ కనెక్ట్ అవ్వాలి. అయితే మీరు గనక ఈ బ్రహ్మ ముహూర్తంలో గనక లేచి మెడిటేషన్ కనీసం 45 నిమిషాలు చేస్తే, ఓపుకున్న వాళ్ళు గంట చేయొచ్చు, లేదు మరీ కుదరని వాళ్ళు అరగంట అయినా సరే చేసినట్లయితే డెఫినెట్గా మన విజువలైజేషన్స్, అఫర్మేషన్స్ యూనివర్స్ అందుకుంటుందమ్మా. దీనికి కారణం ఏంటంటే మనకి యూనివర్స్లో ఒక ప్రత్యేకంగా ఆ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ మనకు తొందరగా అందాలంటే మనం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ధ్యానం చేయాలి. ధ్యానం చేయటము అంటే సపోజ్ నేను శ్వాస పైన ధ్యాస పెట్టండి అని చెప్తున్నాను. శ్వాస పైన ధ్యాస ఎలా పెట్టాలి అని అంటే మీరు ఇన్హేల్ ఎక్సేల్ విన్నారు కదరా, లోపలికి గాలి పీల్చుకునేది గమనించాలి, వదిలేది గమనిస్తూ ఉండాలి. సరే, దీని మీద కుదరని వాళ్ళు ఏదైనా మీ ఇష్టదైవం, మీరు శివుడిని నమ్మితే శివుడు, రాముడైతే రాముడు, కృష్ణుడైతే కృష్ణుడు, ఆ భగవంతుడి పైన మనసు పెట్టైనా ఉండొచ్చు. ఎలా అయినా కానీ మీ మనస్సుని మీ ఆధీనంలో తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతోనే ధ్యానం చేయటం. ఈ ధ్యానం చేయటం వల్ల మనలో కోపం తగ్గుతుందమ్మా, ఈర్ష్య తగ్గుతుంది, కామ క్రోధ మదమాత్సల్యాలు కంట్రోల్ అవుతాయి. పెద్ద పెద్ద మహానుభావులు అంటే ఋషులు, మునులు కూడా గొప్పవారు, అలాగే ఇప్పుడు జరుగుతున్న సమాజంలో ప్రపంచంలో ఉన్న గొప్పవారు కూడా ప్రతి ఒక్కరూ ధ్యానం చేశాము అని చెప్తూ ఉంటారు. ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా, ఎందుకని సరైన నిర్ణయాలు రావాలి అంటే ధ్యానం చేయాలి, వారికి సరైన థాట్స్ రావాలి. అలాగే మనం ఏదైనా ఒక మీటింగ్కి అటెండ్ అయినప్పుడు కరెక్ట్గా వాళ్ళు ఆ మీటింగ్లో సక్సెస్ఫుల్గా వాళ్ళు ఉండాలి అంటే సరైన నిర్ణయాలు, సరైన థాట్స్, సమయానికి ఆలోచన రావాలంటే ధ్యానం చేయాలి. అలాగే ఋషులు, మునులు, యోగులు కూడా ధ్యానం చేసిన వారే. వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, 100 సంవత్సరాల పైన వారి జీవితాన్ని ఆరోగ్యంగా బతికున్నారు, హ్యాపీగా జీవించారు అంటే కేవలం ధ్యానం వల్లే. అందుకనే ఒక మాట కూడా అంటారమ్మా, మనకి మెడిటేషన్ చేసేవారికి మెడికేషన్ అక్కర్లేదు అని, అంటే మందులతో పని లేదు అని. కాబట్టి ఈ విశ్వ చైతన్యంలో బ్రహ్మే ముహూర్తానికి చాలా అద్భుతమైన ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీ మీరు పొందాలి అంటే 3:45 నుంచి 4:30 లోపుగా మీరు నిద్ర లేచి ధ్యానం చేయాలి. ఆ ధ్యానం చేసేటప్పుడు కూడా మీరు శ్వాస పైన ధ్యాస పెట్టి మీ ఆలోచనలు పరిగెడతా ఉంటాయి, మీ ఎంత పెట్టినా పరిగెడతా ఉంటాయి. ఆ సమయంలో ఆలోచన మరలా తీసుకొచ్చి శ్వాస పైన పెడుతూ ఉండాలి. ఇలా క్రమక్రమేపీ చేయగా మీ మాట, మీ ఆలోచనలు వింటాయి. ప్రస్తుతానికి మనం ఏం చేస్తాం, మన ఆలోచనల మాటే మనం వింటాం. ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాం, కానీ నేను మాట్లాడే మాట పైన మనసు పెట్టాను కాబట్టి యాస్ట్రీజ్గా నేనేం చెప్పాలనుకున్నానో అది వస్తుంది. కానీ మీతో మాట్లాడుతూ నేను ఎక్కడో ఆలోచిస్తున్నాను అనుకోమ్మా, తడబడుతూ ఉంటాం. ఇది మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. కారణం ఏమిటి, మన ఆలోచన చేసే పనిలో లేదు అని అర్థం. అందుకే మన పెద్దలు అంటారు, ధ్యాస ఎక్కడ పెట్టుకున్నావు అంటూ ఉంటారు పిల్లల్ని. అంటే మన ఆలోచనని ఎప్పుడూ కూడా ప్రజెంట్లో ఉంచుకోవాలి. పాస్ట్లోనో ఫ్యూచర్లో ఉంటే మనం చేసే పని సరిగ్గా చేయలేము. అందువల్ల మనం ఏదనుకుంటున్నామో అది కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి అంటే ప్రతిరోజు పిల్లల కానించి పెద్దల వరకు కూడా బ్రహ్మీ ముహూర్తంలో ధ్యానం చేస్తే మహా అద్భుతమైన
ఫలితాలు వస్తాయమ్మా. అంటే మీరు అన్నట్టుగా చాలా మంది అంటారు కదా సార్, బాడీ ప్రెసెంట్ మైండ్ అబ్సెంట్ అని అంటూ ఉంటారు. అవునమ్మా. సో అలా అంటే ఇక్కడ ఆలోచన ఏమో ఎక్కడో పెట్టుకొని బాడీ ఇక్కడ పెట్టడం వల్ల మనం చెప్పేది కానీ వినేది కానీ అర్థం కాదు. వాస్తవంగా అవును రా తల్లి. ఎలా అంటే ఇప్పుడు నేను చెప్పాను రా, మీరు ఇక్కడే ఉంటే నేను చెప్పింది మీకు కూడా అర్థమైపోతుంది. Yes. రేపొద్దున మీరు కావాలంటే ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. Mm. కానీ నేనేదో గురువు గారిని క్వశ్చన్ అడిగాను అని ఎక్కడో మీరు ఆలోచిస్తా ఉన్నా అనుకోరా, నేను చెప్పింది ఏమి మీకు అర్థం కాదు. అర్థం కాదు. అదేవిధంగా ఒక టీచర్ చెప్పినప్పుడు స్టూడెంట్కి అర్థం కావాలంటే కరెక్ట్గా టీచర్ నోరు వెంక ఆ చెప్పేది ఏం చెబుతున్నారు అనేది ఏకాగ్రతతో గనక వింటే Yes. డెఫినెట్గా మనం ఆ స్టూడెంట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అవుతాడు. Yes. ఇప్పుడు 100కి 50 మంది 100 మంది 100లో 90 మంది చేసేది ఏంటంటే మేడం చెప్పేది ఏదో చెప్తారు, ఈయన ఎక్కడో ఉంటాడు, అందువల్ల ఈయన ఏం అర్థం కాదు. ఏమీ అర్థం కాదు, చివరికి డల్లర్గా మిగిలిపోతాడు. ఇదే జరుగుతూ ఉంది. అందుకని పిల్లలతో సహా ధ్యానం చేయించాలి. అయితే ఈ టైంలో చేయటం వల్ల తొందరగా మీ ఆలోచనలు మీ కంట్రోల్ అవుతాయమ్మా. ఓకే. మనలో ఈ ప్రకృతిలో చాలా అద్భుత శక్తులు ఉన్నాయి. ముఖ్యంగా ఆ సమయంలో దేవతలు పూజించే సమయము. అందువల్ల మనం చేసే సంకల్పాలు కానీ, అలాగే మనం చేసే ఆలోచన కానీ, విజువలైజేషన్ కానీ, అఫర్మేషన్స్ కానీ తొందరగా భగవంతుడికి చేరిపోతాయి. ఎటువంటి ట్రాఫిక్ లేకుండా మనం అనుకున్నది అనుకున్నట్టు వెళ్తాయి. ఉదాహరణకి ఒక ప్రయాణం చేస్తున్నాం అమ్మా, మనం ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలంటే తెల్లవారుజామునే బయలుదేరామనుకోరా, తొందరగా మనం విజయవాడ చేరుతాం. ఎటువంటి ట్రాఫిక్ లేకుండా చేరుతాం. కొంచెం 9-10 ఆ టైంలో అయితే ఎక్కడైనా మన సిటీలోనే మ్యాక్సిమం గంట 2 గంటలు ఇక్కడే ట్రాఫిక్లో జామ్ అవుతాం. అందుకని ఆ సమయంలో మనం చేసే అఫర్మేషన్స్ కానీ, విజువలైజేషన్ కానీ ఎటువంటి ట్రాఫిక్ మనకు అడ్డపడకుండా యూనివర్స్కి చేరుతుంది. డైరెక్ట్ కనెక్ట్ అవుతాం. డైరెక్ట్ గా కనెక్ట్ అవుతాం. పంచభూతాలతో కనెక్ట్ అవుతాం, యూనివర్స్ తో కూడా ఈజీగా కనెక్ట్ అవ్వగలుగుతాం. మరి అందువల్ల ఎవరైతే జీవితంలో నేను సాధించాలి, నేను ఉన్నతంగా ఎదగాలి, ఉదాహరణకి నేను ఆరోగ్యంగా ఉండాలి అనుకున్నా కూడా ఆ టైంలో మెడిటేషన్ చేయాలి. అలాగే నాకు ఒక కారు కావాలి, ఇల్లు కావాలి, ఉద్యోగం కావాలి, సమస్య ఏదైనా సరే ఆ సమస్యని మీరు దక్కించుకోవాలి, మీరు ఆ సమస్య తీర్చుకోవాలి అంటే తెల్లవారుజామున మీరు గనక ధ్యానం చేసినట్లయితే ఈ సమయంలో బ్రహ్మ ముహూర్తంలో వెంటనే మీకు ఫలితం కలుగుతుంది. మీరు అనుకున్న గోల్ వెంటనే రీచ్ అవ్వగలుగుతారు. చాలా మంది మహానుభావులు ఇలా చేసి ఈ కలియుగంలో ఉన్నత ఫలితాలు పొందారమ్మా. నేను సైతం ఆ టైంకి లేసి చేయాల్సిందే. అంటే మన బాడీకి ఏదైతే మన మనసుకు అలవాటు చేస్తామో ఆ టైంకి అలారం కూడా అక్కర్లేదమ్మా. అవసరం లేదు. టెన్షన్గా ఆ టైంకి మనకు మెలకు వచ్చేస్తుంది. కాబట్టి క్రమక్రమేపీ అలవాటుతోనే ఉంది. మనం అమ్మో నేను ఆ టైం లెగలేను అని కాకుండా ప్రయత్నం చేయండి, రిజల్ట్ వస్తుంది. అందుకని నేను తెల్లారి 6ంటికి చేస్తాను, 7ంటికి చేస్తాను, రాదా సార్ అంటే వస్తుందమ్మా. స్పీడ్గా రావాలి, అనుకున్న కోరిక వెంటనే తీరాలి, మీరు అనుకున్న గోల్స్ వెంటనే రీచ్ అవ్వాలంటే ఆ సమయానికి లేచి చేస్తే ఉత్తమోత్తమైన ఫలితాలు వస్తాయి. ఆ ముహూర్తానికి అంతటి అద్భుత ఫలితాలు ఉన్నాయి. ఉగాది నుంచి మీ జీవితం ఎలా ఉండాలో, మీరు ఎలా ఉంటే మీ జీవితం అద్భుతంగా ఉంటుందో కూడా ఈ క్లాస్లో మేము చెప్పబోతున్నాం. అలాగే ప్రతిరోజు మనం ఏం చేయాలి, ఏ రాశి వారు ఎలా ఉండాలో కూడా ఈ క్లాస్లో మీకు తెలియజేయబోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కాల్ చేసి మీరు ఈ యొక్క క్లాస్కి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ క్లాసులో పాల్గొవటము అంటే ఈ సంవత్సరంలో మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆనందకరమైన జీవితం, దీనితో పాటుగా సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు అన్నీ కూడా మీరు పొందవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే రిజిస్ట్రేషన్ చేయించుకోండి. నమస్తే గురు.